సరే సార్, ఫైనల్ క్వశ్చన్. మన దగ్గర ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ ఏప్రిల్ 26వ తారీఖున 75 సంవత్సరాలు పూర్తయిపోతుంది. సో వచ్చే ఎన్నికలకి ఆయన మళ్ళీ అంత యాక్టివ్గా ఉంటారా అనేది మనం చెప్పడం కొద్దిగా కష్టమే. సో ఇప్పుడున్న మనకి ముగ్గురు నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురులో మీరు ఎవరిని మంచి లీడర్గా చూస్తున్నారు ఫర్ నెక్స్ట్ జనరేషన్? ఇప్పుడు అదే మొన్న ఒక వీడియో పెట్టాం, అందరూ దొంగలేని. ఇది ఫస్ట్, ఎవడో ఈ వర్స్ట్ కాదు. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఆ ఉన్న వర్స్ట్ ఫెలోస్లో ఎవరు బెటర్ అనేది చెప్పాలంటే యాంటీ ఇన్కంబెన్స్ ద్వారా అంతకుముందు ఇతను చేయలేదని చెప్పేసి మీరు వచ్చారు, ఇప్పుడు మీరు పోతే ఇతను వస్తే బెటర్ అనిపిస్తుంది. జగన్ ఈక్వేషన్ అతను బాగా చేయలేదన్నాడు అని చెప్పేసి మీకు వేశారు, మీరు దాన్ని బాగా ఎక్కువ చెప్పేశారు. చెప్పడం వలన పందిని తీసుకుని నంది అంటే ఎలాగ నమ్మేస్తారో ఆ విధంగా నమ్మేశారు, ఇతను దెబ్బ అయిపోయాడు. దానికి గల కారణాలు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పక్కన ఆ పెద్దిరెడ్డి, వీళ్ళందరూ చేసిన అరాచకాలన్నీ కూడా డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా తెలిసిపోయినాయి. మెయిన్ ఎవరేమనుకున్నా కానీ నేను నిజమే మాట్లాడతాను ఉదయపూర్వకంగా. వివేకానంద రెడ్డి చంపిన నెక్స్ట్ వీక్ ఫేస్బుక్లో పెట్టాను, నువ్వు రేపు ఓడిపోతే దీని గురించి ఓడిపోతావు. అప్పుడే అతనే కన్ఫర్మ్ చేశారంటే ఎదవేసాలు వేయగానే చెప్పాను, డోంట్ టాక్ నాన్ సెన్స్. వాడు అతను ఎవరికి హాని చేయడు అతను యాక్చువల్గా. అది ఏదో గట్టిగా మాట్లాడు, ఆడ బచ్చగాడు అంటాడు, ఇతను మరి కొట్టబోయేది అతను. ఇవన్నీ అందరికీ తెలుసు, మేమందరం లోపల ఉన్నాం కాబట్టి తెలుసు నాకు. అంచేది అవన్నీ మర్చిపోవాలంటే ఇప్పుడు సంథింగ్ యూ హ్యాస్ టు డూ ద రిపేర్ వర్క్, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఇమేజ్ అంటారు దాన్ని. ఆ ఇమేజ్ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇంకా అది అలాగా సాక్షులు అందులో లేపేశారు కాబట్టి ఇంకా దాన్ని అలా మర్చిపోయేటట్టుగా దాన్ని కూడా పర్యవసానం చేయాలి. ఆ రోజుల్లో కాశీ వెళ్ళి భాయజ్ఞం చేసేవారు మా ఫ్యామిలీయే, యథవేశాలన్నీ వేసేసి అక్కడికి వెళ్ళి ఒక 100 మంది బ్రాహ్మణులు పట్టుకెళ్ళి చేసేవారు. అంటే ఇక్కడ చేసి పోతాయని నేను మా బ్రదర్ మాట్లాడుకునేవాళ్ళు, వీళ్ళు యథవేశాలన్నీ వేసేయడం అన్న అక్కడికి వెళ్ళి యజ్ఞం చేయడం అని చెప్పేసి. కాశీలో 100 మంది బ్రాహ్మణులు రాజమండ్రి నుంచి. సో అలాగా మనం ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ చేస్తే దేర్ ఆర్ సో మెనీ వేస్ అండి. ఇమేజ్ పోయిన వాళ్ళకి ఎంతోమంది మళ్ళీ పైకి వస్తారు. శోభన్ బాబు, నేను సినిమా జోకులు ఎందుకు చెప్తాను అర్థం అవుద్దని. శోభన్ బాబు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఆ రోజుల్లో మనకి ఏముండేది, విజయ్ చిత్రాన్ని ఉండేది, గుర్తుందా? సితారా జ్యోతి చిత్ర కంటే ముందు తర్వాత వచ్చింది విజయ్ చిత్రం అనేది క్వాలిటీ బాగుండేది. చందమామ బిల్డింగ్ నుంచి వచ్చేది, బి నాగిరెడ్డి గారిది, అది చక్రపాణి వాళ్ళది. ఓకే, అందులో ఆర్టికల్స్ వస్తూ ఉండేవి అనమాట. శోభన్ బాబు మీద ఒక ఆర్టికల్ అలా ఆ రోజుల్లో 10th అప్పుడే నాకు బాగా ఇష్టం అనమాట చదవడం. శోభన్ బాబు ఒకటి చెప్పాడు, నా టైం మళ్ళా వస్తుంది, విజృంభిస్తాను అన్నాడు అనమాట. అప్పుడు అట్టర్ ఫ్లాప్లు అన్ని సినిమాలు. అదొకటి అతను చెప్పిన జవాబులు ఇంకోటి చాలా బాగా ఇష్టం ఏంటంటే, ఆడెవడో ఆయన ప్రశ్న ఇచ్చాడు, నేను రాజ్ కపూర్ నటుడు అవ్వాలను, నాకు అంత మంచి నటుడు నేనే ఇచ్చాడనమాట. ఎవరు? సోన్ బాబు. ఎవడో ప్రేక్షకుడు ఆయన అడిగాడు, ఆ జవాబు నచ్చి ఆ ప్రశ్న వేసారు వాళ్ళు, హైలైట్ చేసి ఆ ప్రశ్నకి సమాధానం వేసాడు. నువ్వు రాజ్ కపూర్ అవుతా అంత నటుడిగా ట్రై చేయి, కనీసం రిషి కపూర్ అని అవుతాడు. ఆఖరి కొడుకాడు రణధీర్ కపూర్ కొడుకు, వాళ్ళ ఫాదర్ పోయాడు కదా. అలాగా ఈ రెండు నాకు చాలా ఇష్టం, అంత ట్రై చేసి తింటాను. అలాగా జగన్ హ్యాస్ గాట్ స్టిల్ టైమ్ అండ్ ఏజ్. ఇంకోటి ఇందులో కరెక్షన్ ఆఫ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చంద్రబాబు నాయుడు గారు అంత తొందరగా పోడండి, రిటైర్ అవడవడు. ఎందుకు అవుతాడు? మోడీ అయితే నవ్వుతాడు, మోడీ అవడు, ఈయన అవడు, మలేషియాలో కూడా అవడు, 90 ఏళ్ళు ఆడవడు అని చేత వీళ్ళు ఎవరేళ్ళు. ఆ రూల్ ఏం లేదు, అక్కడ కాన్స్టిట్యూషన్ లేదు, కావాలని పెట్టారు. అంటే చేంజ్ ఆఫ్ పవర్ అంటే ఈయన ఓవర్సీ చేస్తూ నాకు తెలిసి లోకేష్కి హ్యాండ్ ఓవర్, ఈ రీజియన్లోనే హ్యాండ్ ఓవర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అబ్జెక్షన్ చెప్తారా? పవన్ కళ్యాణ్ ఎవరు సీన్లో లేరు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ బై అమిత్ షా, ఆర్ఎస్ఎస్ అండ్ ఇది. మీరు ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, మనం ఏం కాదు అసలు. చంద్రబాబు నాయుడు ఫేట్ డిసైడ్ చేయాలన్నా, లోకేష్ ఫేట్ డిసైడ్ చేయాలన్నా, పవన్ కళ్యాణ్ చేయాలన్నా ఓన్లీ దేర్. వాళ్ళు అక్కడ తొత్తులు అయిపోయారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు కేసులన్నీ అలా పట్టుకుని అలా విన్నారంటే వెళ్ళిపోతారు లోపలికి. జగన్ ఏమన్నా తొగ తిప్పి అలాగనంటే పోతాడు, అది అలా పెట్టుకుంటూ వచ్చి నీళ్ళేసి పెంచుతున్నారు వాటిని కేసుల్ని. వాళ్ళకి తెలిసి స్ట్రాటజీ తెలిసి, ఇంక్లూడింగ్ లల్లు ప్రసాద్ యాదవ్ అని. ఈవెన్ దట్ ఎవరో ఇప్పుడు బీహార్లో హ్యాండ్ ఇచ్చాడు, ఇస్తే ఇవ్వచ్చు, అతను కూడా నితీష్ కుమార్ కూడా కొన్ని పట్టుకుని ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి అది ఒకటే, ఇంకేమీ లేదు. బ్లాక్మెయిల్ రాజకీయం అంటారు కదా, దట్స్ ఎక్స్ప్లాయిటేషన్. సో అంటిల్ అండ్ అన్లెస్ మోడీ బీజేపీ రిజిమ్ మారితే తప్ప
అది మారదండి, సురిగా మారదు. ఈ వేస్ట్ ఫెయిల్ అవుతుంది రాహుల్ గాంధీ, వేస్ట్ ఫెయిల్. ఏదో కొంత ట్యూషన్ చెప్పించారు మీలాంటి వాళ్ళు 100 మంది 10 మంది పట్టి గట్టిగా కూర్చోబెట్టి ఇలా ఉండాలి ఇలా ఉండాలని జరిగింది. అది జరిగింది. దాని తర్వాత అప్పుడే మారాడు. నువ్వు డ్రెస్ వైట్ వేసుకోకపోయినా టీ షర్ట్లు వేసుకున్నా కూడా తర్వాత ఆ గవర్నర్ గారు అమ్మాయి లైఫ్లోకి వచ్చిన తర్వాత వీడితో లివ్ ఇన్ రిలేషన్షిప్ అనుకుంటా, చాలా బాగుంటుంది అమ్మాయి పరిణితి ఉన్నారు కదా, ఆ అమ్మాయికి కూడా వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఆ స్పందన ఉండాలి కదా. అంతకుముందు ఉండేది 100 మంది ఒకడు పక్క ఉమెనైజర్ అతను, డీ బ్యాచిలర్ అంటే ఎవడ రాహుల్ గాంధీ. ఎంతమంది మాకు తెలుసున్న వాళ్ళు నోటి మీద ఇది వేసుకుంటారు, అది కానీ బయట పెట్టామంటేనే. ఆ వెనకాల ఉండేవాడు ఒకడు పల్లవరాజు అని ఒకడు, ఆడొకడు రగడపాటి రాజగోపాల్, వీళ్ళంతా బాగా ఫ్రెండ్స్ వాళ్ళకి. మీకు అర్థమైందా? ఏం చెప్తే ఎదవెక్కవర్లు చెప్తారు అది డీసెంట్గా. నాకు రగడపాటి నాకు జూనియర్ స్కూల్లో గుంటూరులో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు జూనియర్. సో అతను ఇంకా సీనియర్, వాళ్ళ ఫాదర్ రామ్ సంజీవరావు గారు అబ్బాయి. వీళ్ళందరూ అక్కడ చేసి అసలు నాకు తెలియదు అనుకున్నారా, అన్నీ తెలుసు. వాడు అలాగే దెబ్బ అయిపోయాడు. ఎలా దెబ్బ అయిపోయాడు? అతను దెబ్బ అయిపోయాడు. లేకపోతే మరి వాళ్ళ స్టేటస్ ఏంటండి, మోతీలాల్ నెహ్రూ రాజీవ్ గాంధీ, ఆ హైరార్కీలో అతనికి ఆ రెస్పాన్సిబిలిటీ రాలేదు, మడ్డు ఫెయిల్వాడు. ఇప్పుడు కాంట్ బట్ పొజిషన్లో ఈజ్ ఏబుల్ టు టాక్, కదిపి నేర్పిస్తే ఈజ్ టాకింగ్. అంచేత అది ఇప్పుడు అప్పుడే రాదు. వాళ్ళని నమ్ముకుని ఒక 150 ఫ్యామిలీస్ ఉన్నాయండి. వాళ్ళకి గత 70-80 ఏళ్ళ నుంచి శాలరీ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంటికి ఎంతనే. మోడీ గారు వచ్చి అది కట్ చేసాడు. ఇవన్నీ లోపల జరుగుతున్న విషయాలు. ఢిల్లీలో నేను ఉన్నాను, నాకు ఐ యూస్ టు హ్యావ్ ఎన్ ఆఫీస్. ఏదో మంచి ప్రాజెక్ట్ చేయాలి మేము, మై కంట్రీ ఇండియా టైం క్యాప్సుల్ అని ఇండస్ వ్యాలీ టు ఇందిరాగాంధీ చేద్దామని వెళ్ళాను. అది పోయింది కాబట్టి ఇండస్ వ్యాలీ టు మోడీ వరకు చేయాలని 175 గంటల డాక్యుమెంటరీ. సో దాని గురించి ఒక ఆఫీస్ ఓపెన్ చేశాను కోనాట్ ప్లేస్లో. ఓకే, అప్పుడు మీరు ఈ జనసేనలో వీళ్ళందరూ కలిసి వెళ్ళాను. అది ఎవరో వైజాగ్ అతను వచ్చేవాడు, ఇంకా చాలామంది ఉన్నారు. నేను మహమ్మద్ పటేల్ దగ్గరికి వెళ్ళడం చూసి వీళ్ళందరూ వచ్చేవారు నా దగ్గరికి. బట్ ఐ నెవర్ ఎక్స్ప్లాయిటెడ్ దట్ వే. మహమ్మద్ పటేల్ చెప్పాడు అనమాట, నువ్వు కాంగ్రెస్ స్టేట్లు అన్నీ నీకు సపోర్ట్ చేస్తాయి, మిగతా చూసుకో అనేవాడు అనమాట. సపోర్ట్ ఏమి లేదు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఓన్లీ హిస్టరీ రీసెర్చ్లో ఇవ్వాలి నాకు. రోమిలా థాపర్ చేసిన బుక్ని ఆ కంపేరిటివ్ స్టడీస్, ఐఎమ్ హిస్టరీ స్టూడెంట్ మెటాస్ కిస్టింగ్ కాలేజ్. అది నా లైఫ్ అంబిషన్, అది చేద్దామని చెప్పేసి. అది 150 కోట్ల ప్రాజెక్ట్ అది. సో అది ఇట్ మైట్ గెట్ యూ మోర్ దెన్ 1000 crores. అది మోడీ గారి దగ్గరికి వెళ్దామని నేను అనుకున్నాను. మోడీ గారు అంటే ఇష్టం అని అంటూ ఉంటాను, రేపు వెళ్ళి మాట్లాడతాడేమని. మీకు అర్థం మీకు, లేకపోతే రానివ్వరు కదా వీళ్ళు. దాని గురించి అంటూ ఉంటాను సరదాగాను. నేను అసలు ఐఎమ్ ఓపెన్ బుక్. వీళ్ళ యొక్క ఫేట్ డిసైడ్ అవ్వాలంటే ఒకటి ఓటింగ్ అనేది ఎక్కడి వరకు ఉంది, యాంటీ ఇన్కంబెన్స్ ఎంత వరకు వర్కౌట్ అయింది అనేది మోడీ గారికి ఎవ్రీ డే. ఆయనకి ఏం పని ఉంది, ఇంకా యోగా చేసుకోవడం, లిస్టులు చూసుకోవడం, ఆ ప్రకారంగానే చేస్తాడు. అందుకే మనోడు ఇలాగ అంటున్నాడు అస్తమాన్, నన్ను ఎప్పుడే వదలటానికి వదలకపోవడానికి కారణం ఏంటంటే నీ వెనకాల ఉన్న కాపులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా అసమ్మతి వచ్చేస్తుంది. ఇప్పుడు 23 మంది 21 మంది ఒకటి మొక్కలో రక్తం చక్క ఉండదట, వాళ్ళకి డబ్బులు ఏమి లేవు. అంటే మీరు లంచం తీసుకోమంటారంటే అంతే. సిస్టమ్ అలాగ అలవాటు అయిపోయింది. వాళ్ళు ఎలా బతుకుతారు, ఎలా పోతారండి? 45 కోట్లు 50 కోట్లు ఇస్తే కానీ డబ్బులు చూస్తే కానీ సీట్ ఇచ్చేవాడు కదా జగన్. డైరెక్ట్గా నాకు దాడి వీరభద్ర గారు చెప్పారు, అలా చూసి ఓకే అనేవాడు. మరి ఆ 40 కోట్లు వడ్డీతో ఎప్పుడు సంపాదించుకుంటాడు? అర్థమైందా? ఇది జరుగుతుంది. అంచేత ఇది కొన్ని చోట్ల పట్టు విడుపుతూ ఉండాలి. మనం అన్ని జగమెరిగిన వ్యాపారానికి జంజమేలరా అన్నట్టుగాను మనకు అన్నీ తెలుసు. కానీ ఆ డబ్బులు ఎందుకు వచ్చి పెట్టుకోవడం వస్తాయండి? జయశాంతి పొట్టి శ్రీరాములు గారి లాగా నిరాహారతికి చచ్చిపోవడానికి. అందరికీ డబ్బులు కావాలి. సో ఈ సిస్టమ్ని మార్చడానికి మీ వల్ల నా వల్ల ఎవరి వల్ల కాదు. ప్రశాంత్ కిషోర్ అన్నవాడు అక్కడికి ఆడు జనాల్ని వీపీలు చేస్తున్నాడు, వెరి పుష్పాలు చేస్తున్నాడు. అర్థమైందా? ఎవడో ఎక్కడి నుంచి వచ్చి ఆడికి ఇక్కడ సైన్స్ చేయటువంటి పొలిటికల్ సైన్స్ మేము చేయలేమేంటి? కాకపోతే వీళ్ళు ఒకటి వాళ్ళ ఓడిని పెడితే సినిమా హిట్ అవుతుంటే ఆనే పెట్టుకుంటారు. మీకు అర్థమైంది? మీకు ఆడు ఎంత ఎదవైనా కూడా. చిరంజీవి ఎలా పైకి వచ్చాడు? చిరంజీవి సినిమాలు హిట్ అవుతున్నాయని చెప్పేసి కూడా 18 మంది 20 మంది ప్రొడ్యూసర్లు 30 సంవత్సరాలు తిరిగారు. వాళ్ళకి ఇచ్చివాడు బ్యాక్ వచ్చేసి కాకపోడు ఈ మనవాడు ఎవడ ఉంటే బాగుండని ఇలా చచ్చిపోయేవారు వీళ్ళు కమ్మస్. నేను ఎన్నిసార్లు చెప్పాను నేను. అయినా అతని మీద టేబుల్ మీద బిజినెస్ అయ్యేది.
అతను మట్టిలోంచి వచ్చాడు కాబట్టి కదపలేరు. అతను ఒకడు రవితేజ ఒకడు లేదా 50 ఏళ్ళు 40 ఏళ్ళు కెరీర్ స్టార్ట్ అయ్యి 55 ఏళ్ళు ముసలోడు అయిపోయాడు. అయినా ఆడి మీద బిజినెస్ అవుతుంది కాబట్టి ఉన్నాడు. పాలిటిక్స్ కూడా అంతే. సంబడి ఈజ్ దేర్, అతను పట్టుకుంటే మనకు వస్తుంది అనుకుంటే డెఫినెట్గా అదే పట్టుకుంటారు తప్పితే జడి లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ, సుత్తి ఇవన్నీ ఎవడు పట్టించు ఎవడకాయలైనా మరి చెప్పలేరు. వీళ్ళంటే చెప్పలేరు మీరు, ఎవడని చెప్తాడు. జడి చేసిన జడి అతను దీని మీద చెప్తాడు జైలు జడ్జి మీద ఎలా పెట్టచ్చు, అతను అందుకు పనికి వస్తాడు. ఇది వన్ ఆఫ్ ది అడ్వైజర్ అంతే లీగాలిటీస్కి. ఓట్లు ఎవడేస్తాడండి, ఓట్లు ఇంటి పక్క కూడా వేయడు. ఏం రూల్స్ మాడతాడు బాబు అంటారనమాట. రూల్స్ మహండి తప్పే. మన సిస్టమ్ అలా ఉంది కాబట్టి. సారీ, నేను మీకు చెప్పవలసిన దానికంటే ఎక్కువ చెప్పాను బికాజ్ మీరు కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ విల్ కీప్ వాచింగ్ యువర్ ఇంటర్వ్యూస్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బయట